మీకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయి. మీరు ఎయిర్‌పోర్ట్‌లో సెలెక్ట్ అయిపోయారు. ఎయిర్‌లైన్‌లో సెలెక్ట్ అయిపోయారు. ప్రధానమంత్రి ఏదో స్కీములు పెట్టాడు. ఆ స్కీముల కింద మీరు సెలెక్ట్ అయిపోయారు. ఏదో లక్కీ డ్రాలో సెలెక్ట్ అయిపోయారు. సో థట్ మీరు పలానా చోటికి రావాలి అని ఇంటర్మీడియేట్, 10థ్ అయినా 17-19 ఇయర్స్ చిన్న పిల్లలకి వేసే ఫస్ట్ గాలం. ఈ ఫస్ట్ ఓకే. గాలం వెనకాల డేటా ఫస్ట్ కాలేజెస్‌లో ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అయిపోయిన స్టూడెంట్స్ డేటా అనేది ఫస్ట్ స్టూడెంట్స్ డేటా అనేది తీసుకోబడుతుంది. తీసుకొని మన ఆంధ్రాలో ఒక 3,00,000 మంది ఎగ్జామ్ రాయాలి. తెలంగాణలో ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఒక 3,00,000, 4,00,000 మంది రాయని. దగ్గరగా 90% ఆఫ్ పిల్లలందరికీ కొన్ని కాల్ సెంటర్స్ నుంచి కాల్స్ డేటా కలెక్షన్ అయిపోయింది కదా. నౌ కాలింగ్ ఒకటే చెప్తారు. ఈ కాల్ కూడా ఎలా ఉంటుందంటే అటు బ్లాక్ మెయిలింగ్ కాలా, ఇటు డిమాండింగ్ కాలా, నువ్వు రాకపోతే ఈ గొప్ప అవకాశం పోతుంది. వాళ్ళు నమ్మిస్తారు. ఆ కాల్ అనేది అంత డిమాండెడ్గా ఇది రాకపోతే మీది అయిపోతుంది. ఇది ఒక్కటే మీకు కాల్. మీరు పలానా రోజు పలానా హోటల్కో పలానా ఏరియాకో మీ అందరు రావాలని. సరే ఇప్పుడు ఏం చేస్తాను, సపోజ్ యువర్ ఫ్రమ్ కాకినాడ ఆర్ యువర్ ఫ్రమ్ వరంగల్ అండ్ యువర్ ఫ్రమ్ కరీంనగర్. వీళ్ళందరూ ఏం చేస్తారు, కరీంనగర్కి సంబంధించిన డిస్టిక్ పిల్లలందరికీ కాల్ సెంటర్ నుంచి కాల్స్ వెళ్తాయి. అందరికి కాల్ చేసి పలానా రోజున పలానా మంత్లో పలానా టైంలో పలానా వెన్యూ దగ్గరికి మీరు రావాలి. అందరికీ ఒక్కసారే టైం, స్పేస్. ఆ! ఆ! ఓహ్! వాళ్ళకిచ్చేసి వీళ్ళందరిని ఒక చోట గ్యాదరింగ్ చేసేసి ఇప్పుడు దాకా మాట్లాడింది ఎవరు? కాల్ సెంటర్ నుంచి ఒకళ్ళు. ఇప్పుడు కాల్ సెంటర్‌కి దీనికి సంబంధం లేకుండా ఒక టీమ్ దిగుతారు. వాళ్ళేంటి ఫస్ట్ ఒక వెన్యూకి వచ్చిన తర్వాత ఏవియేషన్‌లో సెలెక్ట్ అయ్యారు. ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌లైన్స్, క్యాబిన్ క్రూ ఎన్నెన్నో ఉంటాయి గదా. ఎన్నో ఆశలతో వచ్చిన స్టూడెంట్‌కి ఏం చేస్తారంటే ఒక షో మే డాల్ అనే ఒక ఇంటర్వ్యూ సెగ్మెంటో, ఒక షార్ట్ లిస్టింగ్ రౌండ్సో పెడతారు. ఓహ్! షో ఆల్రెడీ మే సెలెక్ట్ డాల్. అయిపోయారని చెప్పి షో మే నెక్స్ట్ డాల్ ప్రాసెసా? కింద ఏమవుద్దంటే 100 మంది స్టూడెంట్స్ వస్తారు. 100 మంది స్టూడెంట్స్‌ని సెపరేట్‌గా ఏవో వాళ్ళు స్క్రీనింగ్ వాంటెడ్ స్క్రీనింగ్ పెట్టేసి ఒక 50 ఆర్ 60% పీపుల్‌ని మీరు సెలెక్ట్ అయ్యారు. మీరు ఇక్కడ ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు అని అందరి పేరెంట్స్ ముందు చెప్పేస్తే సగం మంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఉంటారు. సగం మంది వెళ్ళిపోతారు. ఇప్పుడు మిగిలిన సగం మంది ఎవరైతే మిగిలారో ఆ పేరెంట్స్, స్టూడెంట్స్ ఏమనుకుంటారు? అమ్మో! నా కొడుకు తోపోడే. ఇంతమందిలో సగం కొట్టేసాడంటే ఇందులో ఉన్నారంటే అవుతది. ఈ 50%లో చాలా తక్కువగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి. మిగతా 45% అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అండ్ పేరెంట్సే ఉంటారు. పిల్లలు చదువుకోవాలనుకునే వాళ్ళు అనుకుంటారు. ఎక్కువ మంది. ఇప్పుడేం చేస్తారంటే ఆ! ఫైనల్ రౌండ్‌కొచ్చాడు. ఇప్పటికిప్పుడు నువ్వు 35,000, 40,000 కడితే కట్టండి లేతే లేదు. ఇదే ఆఖరి ఆప్షన్ అనంటే ఇందాక ఒక ఆమె ఫోన్ చేసిందని చెప్పాను కదా. సారు మా ఆయన తీసుకెళ్ళాడు సార్ మా అబ్బాయిని. వాళ్ళు అప్పటికప్పుడు గాబరా చేసేసారంట సారు. ఎవరు తల్లిదండ్రులైనా పిల్లల భవిష్యత్తు కోసమే కదా సారు. మా ఆయన కూలోడు సారు. నేను కూడా ఇక్కడ చిన్న పనులు చేసుకుంటాను సారు. పల్లెటూరు సార్. ఏం చేయాలో అర్థం కాలేదు సారు. ఇంట్లో గాజులుంటాయి సారు మా అమ్మాయి మార్వాడి కొట్టు దగ్గరికెళ్ళి ఆయనకిత్తేసారు. ఆయన మా ఆయనకి గూగుల్ పే, ఫోన్‌పే కూడా లేవు సార్. అక్కడ జరుగుతున్న ఏదైతే వెన్యూ ప్లేస్. ఊరుంటదో